Hi students, today's topic is line spectrum. Line spectrum example వచ్చి hydrogen spectrum, line spectrum of hydrogen spectrum and Bohr model of atom. Okay, today we discuss about line spectrum. In the last video, I explained about the emission spectrum and absorption spectrum. Emission spectrum లో ఎన్ని టైప్స్ ఉంటాయి, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని చెప్పుకున్నాం కదా. కంటిన్యూస్ స్పెక్ట్రమ్కి ఎగ్జాంపుల్ వచ్చి మనం యూజ్ అని చెప్పాం. అంటే వేవ్ లెన్స్ ఒక దాంట్లోకి ఒకటి మెర్జ్ అయ్యి యాజ్ ఎ కంప్లీట్ బ్యాండ్ కింద ఫామ్ అయితే అది మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని చెప్పుకున్నాం. బట్ వాట్ అబౌట్ ది డిస్కంటిన్యూస్ లైన్ స్పెక్ట్రమ్, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఈ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఇది గ్యాస్ ఫేజ్ లేదా వేపర్ ఫేజ్లో ఉన్నప్పుడు శాంపిల్ని మనం రేడియేషన్తో రేడియేట్ చేసినప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దాని గురించి మనం చెప్పుకుంటే డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ని మనం లైన్ స్పెక్ట్రమ్ అని కూడా అంటాం అనమాట. సో దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎనీ gas or vapor of chemical substance is heated under a Bunsen burner or a electric arc. అంటే ఒక గ్యాసియస్ స్టేజ్లో ఉన్న కెమికల్ సబ్స్టెన్స్ ఉంది, దాన్ని గ్యాస్ స్టేజ్లో కానీ గ్యాస్ ఫేజ్లో కానీ వేపర్ ఫేజ్లో కానీ మనం హీట్ చేసినట్టయితే యూజింగ్ బున్సెన్ బర్నర్ ఆర్ ఎలక్ట్రిక్ ఆర్క్ దాని నుంచి ఒక రేడియేషన్ మనకి ఎమిట్ అవుతుంది. ఈ ఎమిట్ అయిన రేడియేషన్ త్రూ ప్రిజం పాస్ ఆన్ అయ్యి మనకి ఏమవుతుందంటే లైన్ స్పెక్ట్రమ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎక్సైటెడ్ శాంపుల్ ఉంది. ఎక్సైటెడ్ శాంపుల్ మనకి రేడియేషన్ ఎమిట్ చేసినప్పుడు ఆ రేడియేషన్ ప్రిజం ద్వారా పాస్ ఆన్ అయినప్పుడు ఓకే మనకి లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. లైన్ స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి నారో లైన్స్ ఇట్లా ఫామ్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది, ఈ లైన్స్ అనేవి బ్రైట్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్లో ఈచ్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఈచ్ లైన్కి కూడా ఇంక్రీజింగ్ వేవ్లో వెళ్తాయి అనమాట. సో ఈచ్ లైన్కి స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క యూనిక్ వేవ్ లెంత్ ఉంటుంది. అది ఏ రేంజ్లో ఫామ్ అయ్యాయి అనేది మనం డిస్క్రైబ్ చేస్తుంది అనమాట ఈ స్పెక్ట్రమ్. అంటే లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే సింప్లీ నథింగ్ బట్ వెన్ ఎక్సైటెడ్ శాంపుల్ ఈజ్ హీటెడ్ అండర్ బున్సెన్ బర్నర్ ఆర్ ఎలక్ట్రిక్ ఆర్క్ ది ఎమిటెడ్ రేడియేషన్ పాస్ త్రూ ప్రిజమ్ ఆర్ ఎనీ గ్రేటింగ్ లేదా ప్రిజమ్ ద్వారా మనకి పాస్ ఆన్ అయినప్పుడు డిటెక్టర్లో మనకి స్క్రీన్ మీద దానికి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్న స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షార్ప్ లైన్స్ అనమాట. ఈ షార్ప్ లైన్స్ కింద మనకి బ్యాండ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ లైన్ స్పెక్ట్రమ్ అంటాం. దీన్ని మన లైన్ స్పెక్ట్రమ్ అంటాం. మనకి స్పెక్ట్రల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇంక్రీజింగ్ వేవ్ లెంత్. సో నేరోగా ఉన్నాయి, తర్వాత వేవ్ లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది లైన్ స్పెక్ట్రమ్. ఈ లైన్ స్పెక్ట్రమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మనకి ఇలా లైన్ స్పెక్ట్రమ్ రావడం వల్ల యూజ్ ఏంటి? సో యూజ్ ఏంటి అంటే మనకి సపోజ్ అప్పుడు అన్నోన్ కాంపౌండ్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో అన్నోన్ కాంపౌండ్ని ఈ నోన్ వేవ్ లెంత్ ఉన్న అటామిక్ స్పెక్ట్రాతో కంపేర్ చేస్తారనమాట. సపోజ్ మనకి క్యారెక్టరిస్టిక్ లైన్స్ ఉన్నాయి కదంటే ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ యూనిక్ వేవ్ లెంత్ అని మనకు తెలుసు. సపోజ్ ఇక నోన్ యాటమ్ స్పెక్ట్రమ్ మన దగ్గర ఉంది, ఒక అన్నోన్ యాటమ్ స్పెక్ట్రమ్ మనం తీసాం. ఈ రెండు వేవ్ లెన్స్ మనకి ఎక్కడైనా మ్యాచ్ అయ్యాయనుకోండి, మనం క్విక్ ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, అన్నోన్ కాంపౌండ్లో ఈ ఎలిమెంట్ ఉంది అని. ఇలా ఈ స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్తోనే మనకి చాలా ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు. లైక్ రుబీడియం, సీజియం, థాలియం, ఇండియం, గ్యాలియం. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా హీలియం, సన్లైట్లో హీలియం కూడా మనకి స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్లోనే డిస్కవర్ చేశారనమాట. ఎలా డిస్కవర్ చేశారంటే వెన్ యూ హ్యావ్ నోన్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనీ యాటమ్, సో అన్నోన్తో మీరు ఆ క్యారెక్టరిస్టిక్ వేవ్ లెంత్ని కంపేర్ చేసుకొని దాన్ని మనం అన్నోన్లో ఉన్న యాటమ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్. సో దీనికి మనకి మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి, ఆ మ్యాథమెటికల్ ఫార్ములా ఏం చెప్తుంది? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్ ఈక్వల్ టు R ఇంటూ 1/n1² మైనస్ 1/n2². సెంటీమీటర్ ఇన్వర్స్, ఎందుకంటే వేవ్ నెంబర్కి యూనిట్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ కదా. సో ఇక్కడ R అనేది ఏంటంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ అంటారు. రెడ్బర్గ్ యాజ్ వెల్ as సైంటిస్ట్, దాని వాల్యూ వచ్చి 109,678 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, ఇది ఏంటంటే మ్యాథమెటికల్ ఫార్ములా టు ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ వేరియస్ హైడ్రోజన్ లైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్. ఓకే, ఏదైనా ఒక స్పెక్ట్రమ్ తీసుకోవాలి లేదా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తీసుకుంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది? వేవ్ లెంత్ ఆఫ్ దిస్
లైన్స్ అన్నమాట. సో ఈ లైన్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి కదా, వీటిని ఒక్క సైంటిస్ట్ మాత్రమే కనుక్కోలేదు. సో నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వీటిలో ఉన్న అన్ని వేవ్ లెంత్స్ని వాళ్ళు డిస్కవర్ చేశారన్నమాట. ఈచ్ వేవ్ లెంత్కి లేదా ఈచ్ గ్రూప్ ఆఫ్ సిరీస్ ఆఫ్ లైన్స్కి ఎవరైతే సైంటిస్ట్ కనుక్కున్నారో వాళ్ళతోనే సిరీస్ నేమ్ చేశారనమాట. లైక్ ఇప్పుడు మీకు ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. లైక్ లైమన్ సిరీస్, అలాగే లైమన్ సిరీస్ అంటే లైమన్ సైంటిస్ట్నే దాన్ని డిస్కవర్ చేశారు. అలాగే బామర్ సిరీస్ అని అంటే బామర్ డిస్కవర్ చేశారు. అలాగే ప్యాషన్ సిరీస్, అట్లా డిఫరెంట్ సిరీస్ ఉందన్నమాట. బ్రాకెట్ సిరీస్, ప్రిఫరెంట్ సిరీస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ని ఆన్ ది వే అట్లా కనుక్కుంటూ వచ్చారు. ఎవరైతే కనుక్కున్నారో ఆ సైంటిస్ట్ నేమ్ అంటారు, ఆ సిరీస్ ఆఫ్ లైన్స్కి నేమ్ చేశారనమాట. సో ఈ సిరీస్ అన్నీ కూడా ఈ హైడ్రోజన్ స్పెక్ట్రంలో, లైన్ స్పెక్ట్రంలో ఉన్న సిరీస్ ఆఫ్ లైన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద రేంజ్ యూవీ టు ఐఆర్ ఉన్నాయన్నమాట. అంటే యూవీ రీజియన్ నుంచి ఐఆర్ రీజియన్ వరకు మధ్యలో మాత్రమే వాటి ఫ్రీక్వెన్సీ లేదా వేవ్ లెంత్ అనేది మనకి ఇన్బౌండ్ అయ్యి ఉంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైన్ స్పెక్ట్రమ్. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ లైన్ స్పెక్ట్రమ్. లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక శాంపిల్ని మనం హీట్ చేసినప్పుడు, ఎక్స్టర్నల్ సోర్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎమిట్ అయిన రేడియేషన్ త్రూ ప్రిజం మనకి పాస్ ఆన్ అయినప్పుడు డిటెక్టర్లో మనకి స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ప్ లైన్స్ ఇస్తుంది. షార్ప్ లైన్స్ కూడా ఇంక్రీజింగ్ వేవ్ లెంత్లో ఇస్తుంది. ఈ షార్ప్ లైన్స్ అన్నిటికీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిరీస్, సపోజ్ ఇదొక సిరీస్, ఇక్కడ నుంచి ఇది ఒక సిరీస్, ఇక్కడ నుంచి ఇదొక సిరీస్, అట్లా డిఫరెంట్ సిరీస్ లాగా మనకి డిస్కవర్ చేశారు. ఆ సిరీస్కి లైమన్ సిరీస్, బాంబర్ సిరీస్, ప్యాషన్ సిరీస్ అని నేమ్స్ ఉన్నాయి. ఇంకా 2-3 సిరీస్ ఇంకా ఉన్నాయి కూడా. సో ఈ సిరీస్ అన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవాలి, లేదా వేవ్ లెంత్, ఎగ్జాక్ట్ వేవ్ లెంత్ కనుక్కోవాలి అన్నప్పుడు ఫస్ట్ దాని వేవ్ నెంబర్ నుంచి ఫార్ములాని డిఫైన్ చేశారనమాట. వేవ్ నెంబర్ =R సంథింగ్ దిస్ వన్. సో ఇందులో N1 N2 అనేవి ఏంటంటే ఇంటీజర్స్ ఏం చెప్తాయి? N1 అనేది కరస్పాండింగ్ లైమన్ సిరీస్ నెంబర్ అనమాట. సపోజ్ లైమన్ సిరీస్ అనుకోండి 1, దానికి N1 1 అవుతుంది. N2 అయితే ఏమవుతుంది? ఇక్కడ ఫార్ములా ఉంది N2 N1 + 1 N1 + 2. ఇవి ఏంటంటే ఆల్వేస్ N2 ఈజ్ గ్రేటర్ దాన్ N1 అవుతుంది అనమాట. అంటే సో లైమన్ సిరీస్కి N1 1 అయితే N2 2 3 అవుతుంది. దాని స్పెక్ట్రల్ రీజన్ వచ్చి అల్ట్రావైలెట్ అవుతుంది. అలాగే బామా సిరీస్కి 2, అలాగే మనకి ప్యాషన్ సిరీస్కి N1 3 అయితే N2 4 5 అవుతుంది అనమాట. అలాగే బ్రాకెట్ సిరీస్కి 4 అయిందనుకో N2 5 and 6 అవుతుంది. వీటి రీజియన్ అంతా కూడా ఐఆర్ఏ ఉంటాయి అనమాట. అంటే విత్ ఇన్ ద యూవీ టు ఐఆర్ రీజియనే మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. సో ఈ లైన్ స్పెక్ట్రమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను నేను? హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఏం చెప్తుంది? సపోజ్ ఇక్కడ మనం హైడ్రోజన్ని ఎక్సైట్ చేసామనుకోండి. హైడ్రోజన్ యాక్చువల్గా మనకి మాలిక్యూల్ H2 కదా. సో ఇది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఏం చేస్తుందంటే అటామిక్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ యాటమ్స్ కింద మనకి డిసోసియేట్ అయిపోతుంది. హైడ్రోజన్ యాటమ్స్ కింద డిసోసియేట్ అయ్యి ఎక్సైట్ అవుతాయి అనమాట. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు మనకి రేడియేషన్ అనేది వస్తుంది. ఆ రేడియేషన్ మనం త్రూ ప్రిజం వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఐసోలేటెడ్ షార్ప్ లైన్స్ ఆర్ అబ్టైన్డ్. అలాగే ఈ లైన్స్ వస్తాయి సేమ్ ఎట్లా చెప్పినట్టే. సో ఏ వేవ్ లెంత్ ఆఫ్ ద ఈచ్ లైన్ లైస్ విత్ ఇన్ ద రేంజ్, ఇదే రేంజ్లో మళ్ళీ ఉంటుంది. యూవీ టు ఐఆర్ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కూడా మనకి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సేమ్. సో దీని అంతటి నుంచి మనకి ఏం తెలుస్తుంది? ఇలా తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనకి ఏం తెలుస్తుంది దీని నుంచి? ఏదైనా అన్నోన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఆ వేవ్ లెంత్ ఆ స్పెక్ట్రల్ లైన్కి మ్యాచ్ అయినప్పుడు దాన్ని మనం క్విక్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే, ఈ కాంపౌండ్లో ఈ యాటమ్, ఈ ఎలిమెంట్ ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, దీంట్లో వచ్చింది రెడ్బర్గ్ కాన్స్టెంట్. దీన్ని రెడ్బర్గ్ ఈక్వేషన్ లేదా రెడ్బర్గ్ ఫార్ములా అని కూడా అంటారు అనమాట. దీంతో నెక్స్ట్ ఏంటి? బోర్ మోడల్ ఆఫ్ యాటమ్. దీని నుంచి ఏం చెప్పారు? మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టే వీటన్నిటి నుంచి కూడా ఆయన ఏం చెప్పారంటే 2 పాయింట్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. బోర్, అఫ్ కోర్స్ ఇది కూడా కొన్ని కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అవి ఏంటో కూడా డిస్కస్ చేయొచ్చు. బోర్ మోడల్ ఆఫ్ యాటమ్ తీసుకుంటే 2 కన్సిడరేషన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ మనకి న్యూక్లియస్ చుట్టూ, ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిట్స్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, సర్క్యులేట్ పాత్స్లో. అండ్ ఆయన మనకి లాస్ట్లో మనకి చెప్పింది ఏంటంటే ఈచ్ ఆర్బిట్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని ఫిక్స్ చేసి చెప్పారు. అలాగే ఈచ్ ఎలక్ట్రాన్కి అండ్ ఈచ్ ఆర్బిట్కి కూడా ఒక ప్రిడిక్టెడ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటి? ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్.
అంటే ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఈ ఎక్సైటెడ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఇది ఎనర్జీ అబ్జార్ప్షన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని మళ్ళీ మనకి ఎమిట్ చేస్తుంది అన్నమాట. రేడియేషన్ అంటే ఎమిట్ చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది. అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్సైటెడ్ టు అనదర్ స్టేట్. ఓకే, ది రేడియేషన్ ఎమిట్స్ వెన్ ఎలక్ట్రాన్ మూవ్ ఫ్రమ్ ది ఎక్సైటెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్. ఓకే ఓకే ఇది కంటిన్యూస్గా కూడా జరగదు. ద ఎనర్జీ చేంజ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కంటిన్యూస్ మేనర్. హయ్యర్ ఎలక్ట్రానిక్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, అలాగే లోయర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎనర్జీని అది ఎమిట్ చేస్తుంది అని చెప్పారనమాట. సో ఈ 2 విషయాలు చెప్పారు, బాగానే ఉంది. నెక్స్ట్ అతను ఏ విషయాల్లో మనకి ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు చెప్పారు కదా, మనకి అబ్జార్ప్షన్ జరిగింది, అలాగే ఈ సర్క్యులర్ పాత్స్లో మనకి ఒక ప్రెడిక్టెడ్ ఎనర్జీ లెవెల్స్లో మనకి మూవ్ అవుతాయి అలా చెప్పారని కదా. ఈ ప్రెడిక్టెడ్ అన్న వర్డ్ని మనకి ఈ బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందనమాట. సో ఈ ప్రెడిక్టెడ్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటంటే, ఈ దాంట్లో ఉన్న అంటే ప్రెడిక్టెడ్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అలాగే ఆర్బిట్ రెండు కూడా ఎప్పుడు తెలుస్తాయంటే వెన్ యూ హ్యావ్ డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్. బట్ ప్రాక్టికల్లీ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ విత్ ద ప్రెడిక్టెడ్ ఆర్బిట్స్ అంత పాసిబుల్ కాలేదనమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది ఒక డ్రాబ్యాక్ బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో ఈ పాయింట్ నుంచి అంటే ఒక ఎలక్ట్రాన్ పొజిషన్, దాని వెలాసిటీ ఇన్ ప్రెడిక్టెడ్ ఆర్బిట్ ఎట్ ఎ టైం మనం డిస్క్రైబ్ చేయలేము, ఎట్ ఎ టైం డిటర్మైన్ చేయలేము. ఆ డిటర్మైన్ చేయలేము కాబట్టి అది బోర్ మోడల్ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. సో దీని నుంచే మనకి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు బోర్ మోడల్ ఆఫ్ ఆటంలో చెప్పేది ఏంటంటే 2 పాయింట్స్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ యాజ్ యూజువల్ మనకి ప్రెడిక్టెడ్ ఆర్బిట్స్లో విత్ ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్తో మనకి మూవ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి, అలాగే ఎనర్జీని ఎమిట్ చేస్తాయి ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు. అలాగే బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటే ఆటమ్స్ని వేవ్ నేచర్తో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మనకి పార్టికల్ నేచర్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా బోర్ మోడల్ ఆఫ్ ఆటంలో డ్రాబ్యాక్స్ అనమాట. దీని నుంచే అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది వచ్చింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లైన్ స్పెక్ట్రమ్ అండ్ ద హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండ్ బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.